హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాంతిప్రియ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా అండ్ సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ సాంబార్ చేయడానికి మనం పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం మగ్గినాక మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ములక్కాయ, సొరకాయ, దోసకాయ, క్యారెట్ అండ్ టమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, మీకు సరిపడేంత కారం వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ అనేటిది యాడ్ చేస్తున్నాం. ధనియా పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీ పులుపుకి సరిపోయేంత పచ్చిపులుసుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పచ్చిపులుసు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం పప్పు ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంతగా, అంటే మీకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, పలసగా కావాలంటే పలసగా, మీకు కావాల్సినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకొని సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది అక్కడ మసులుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే సాంబార్ చేసి మరుగుతున్న సాంబార్లో ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ.